పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలు మనం చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో మరో కథ భయం మంచిది కాదు. భయం మంచిది కాదు. పిరికివాడు ఈ లోకంలో దేనిని సాధించలేడు. ధైర్యం వల్లనే ఏ పనైనా సానుకూలం అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. చిన్న శబ్దం విని భయపడితే పెద్ద పెద్ద రాచకార్యాలు ఎలా సాధించగలం? అదే నక్కభేరి కథ. అడవిలో ఒక నక్క ఉండేది. దానికి రకరకాల మాంసాలు తినడం అంటే మహా ఇష్టం. తెలివిగా ఆయా మాంసాలు తింటూ ఉండేది. నక్క స్వయంగా పెద్ద జంతువుల్ని వేటాడలేదు. అందుచేత ఏ సింహమో పెద్ద పులో వేటాడి తిని వదిలివేసిన మాంసాన్ని తింటుంది. అలాగే రకరకాల జంతువుల మాంసాలను తినేది. అయినా ఏనాడు పులి ఎదుట కానీ సింహం ఎదుట కానీ పడలేదు. అవంటే దానికి భయం. అలా నక్క కాలం వెళ్ళబుచ్చుతుంది. ఒకసారి ఆ అరణ్యం దగ్గరలోనే ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఎన్నో గుర్రాలు, ఏనుగులు యుద్ధంలో చచ్చిపోయాయి. ఎందరో మనుషులు నేలకూలారు. రక్తం ఏరులై ప్రవహించింది. మాంసం ముక్కలు ఆ ఏటిలో తేలియాడుతున్నాయి. యుద్ధం అయిపోయింది. సైన్యాలు వెళ్ళిపోయాయి. అంతా నిశ్శబ్దం. దుర్వాసనలు, మాంసం కుళ్ళుతున్న చెత్త వాసన, రక్తం గడ్డ కట్టిన చెమ్మ వాసన. నక్కకు ఆ వాసన ఆనందప్రదమైంది. ఏనుగుల మాంసం, గుర్రాల మాంసం, మనుషుల మాంసం హాయిగా తినవచ్చునని సంబరపడింది. తీరికగా ఆ ప్రాంతానికి వచ్చింది. అక్కడంతా భయంకర దృశ్యం. చెట్ల మధ్య మానవ కళేబరాలు, పశువుల అస్థిపంజరాలు, నెత్తుటి మడుగులు. ఇంతలో దానికి గరగరమనే శబ్దం భయంకరంగా వినిపించింది. అదేదో క్రూర జంతువు కోపంగా అరిచినట్టు భయపడింది. నక్క ఒక కొండ ప్రక్క దాగి కొంతసేపు చూసింది. శబ్దం వినిపిస్తుంది, కానీ ఎవ్వరూ కనిపించడం లేదు. ఏ జంతువు అటుగా రాలేదు. భయపడితే తన కోరిక తీరదని నక్క నెమ్మదిగా అటు పోసాగింది. అటు ఇటు చూసింది. ఏ శత్రు జంతువైనా తన పైకి దూకి ప్రాణాలు తీయకుండా అతి జాగ్రత్తగా నడవసాగింది. ఆ ధ్వని మరీ ఎక్కువగా గర్గర్మని వినిపిస్తుంది. నక్క ఈసారి ఒక చెట్టు చాటున నిలిచి చుట్టూ చూసింది. మనుష్య సంచారం లేదు, జంతువుల అలికిడి లేదు. మరి ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అంతుపట్టలేదు. బాగా ఆలోచించింది. వెదురు పొదలు ఉన్నాయేమోనని చూసింది. అక్కడ అటువంటి పొదలు ఏమీ లేవు. వెదురు బొంగులకు తుమ్మెదలు రంధ్రాలు చేస్తాయి. ఆ చిల్లులోనికి గాలి ప్రసరించినప్పుడు సన్నని శబ్దం వస్తుంది. కానీ అక్కడ అటువంటి వెదురు డొంకలు ఏమీ లేవు కనుక అది వాటి ధ్వని కూడా కాదు. మరి ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తోంది? నక్కకు భయం పోయింది. ధైర్యం తెచ్చుకున్నది. వేగంగా ముందుకు వెళ్ళి చూసింది. అక్కడ ఒక చెట్టు క్రింద పెద్ద యుద్ధ భేరి ఉంది. ఆ చెట్టు కొమ్మ ఒకటి దానికి రాసుకొని గాలి వీచినప్పుడు అటు ఇటు కదిలి గర్గర్మని శబ్దం వస్తుంది. నక్కకు అసలు రహస్యం తెలిసిపోయింది. పూర్తిగా భయం పోయింది. ఇంతసేపు అనవసరంగా భయపడిన తన అజ్ఞానాన్ని నిందించుకున్నది. ఇక జాగు చేయక మాంసం సేవించాలని దూకబోయి ఆగింది. తోలును తిని ఆపై అక్కడి మాంసం తినవలనని అనుకున్నది. ఆ ప్రకారమే ఆ నక్క ఆ భేరికి అతికించిన చర్మమంతా ఆరగించి ఆపై అచటి మాంసాన్ని చాలా రోజుల పాటు తింటూ ఉండిపోయింది. ఈ కథ చెప్పి కరటక దమనకులు తమ రాజైన పింగళకునకు ధైర్యం ఉపదేశించాయి. ఎవరైనప్పటికీ భయం వల్ల నష్టపోతారు, ధైర్యం వల్ల లాభం పొందుతారు. ఇది ఈ కథ నీతి.